బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కవిత అంటే గిట్టని వాళ్ళు ఉన్నారు. సో పార్టీలో ఆమె మీద కుట్రలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. స్వయాన కేసీఆర్ కుమార్తె మీద కుట్రలు దుష్ప్రచారాలు చేసేంత దమ్ము బీఆర్ఎస్ లో ఎవరికి ఉంది? వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఎవరో కవితకు ఆల్రెడీ తెలిసిపోయింది. సొంత పార్టీ వాళ్ళైనా సరే తీవ్ర చర్యలన్న పదం ఆమె నోటి నుంచి ఎందుకు వచ్చింది? గులాబీ పార్టీలో అసలు ఏం జరుగుతుంది? తెలంగాణలో రాజకీయ అగ్గి ఈసారి డిఫరెంట్ గా రాజుకోబోతుందా అంటే అవును, అలాగే కనిపిస్తుంది చెప్తున్నారు పొలిటికల్ పండిట్స్. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. తాజాగా మీడియాతో కవిత అన్న మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. సామాజిక తెలంగాణ విషయమై ఈ నెల మొదట్లో కవిత అన్న మాటల సెగలే ఇప్పటికీ తగ్గలేదు. దాని మీద చర్చ జరుగుతుండగానే మరోసారి బాంబు పేల్చారామె. గడిచిన 10 ఏళ్లలో సామాజిక తెలంగాణ పరిపూర్ణంగా రాలేదని, ప్రజల జీవన ప్రమాణాలు ఇంకా పెరగాల్సి ఉందని అప్పుడు అన్నారామె. తాను 47 కాన్స్టిట్యున్సీల్లో పర్యటించానని దాన్ని బట్టే చెబుతున్నానంటూ కూడా చెప్పుకొచ్చారు కవిత. సో ఆ 10 ఏళ్ళు అధికారంలో ఉంది బీఆర్ఎస్ఏ కదా, అయినా ఆమె అలా ఎందుకు అన్నారంటూ గడిచిన 10 రోజులుగా ఇంటా బయట రచ్చ నడుస్తుంది. ఈ క్రమంలో తాజాగా కవిత అన్న మాటలు ఇంకాస్త హీట్ పెంచాయి. బీఆర్ఎస్ మీద తెలంగాణ ప్రజల్లో రోజు రోజుకు నమ్మకం పెరుగుతుందని ఓవైపు చెబుతూనే జైలు జీవితం ప్రస్తావన తీసుకొచ్చారు కవిత. సోషల్ మీడియాలో తనను ఇష్టానుసారం ట్రోలింగ్ చేస్తున్నారని, 6 నెలల్లో జైలు నుండి వచ్చాను, ఇంకెంత కష్టపెడతారంటూ కూడా ఎమోషనల్ అయ్యారు. తన మీద దుష్ప్రచారం సరికాదన్నారు. అయితే తాను ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారని, దాన్ని ఆపాల్సిన బాధ్యత పార్టీగా బీఆర్ఎస్ మీద కూడా ఉందన్నారు కవిత. సో ఆ విషయమై త్వరలోనే పార్టీకి అఫీషియల్ గా కంప్లైంట్ చేస్తానని, ఒకవేళ అలా చేయకుంటే ఆవిడే వ్యక్తిగతంగా వెళ్లి పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పుకొచ్చింది. సో తనను అస్సలు రెచ్చగొట్టొద్దని, ఒకవేళ రెచ్చగొడితే గనక ఇక నుంచి రియాక్షన్ కూడా గట్టిగానే ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. సో తన మీద దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరో కూడా తెలుసని, వాళ్ళ పేర్లు త్వరలోనే బయట పెడతానంటూ గట్టిగా రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్సీ. అలా దుష్ప్రచారం చేసే బ్యాచ్ మా పార్టీలోనూ ఉండవచ్చు అంటూ బాంబు పేల్చారు. సో వేరే పార్టీ కూడా ఉండవచ్చు అంటూ కూడా ఆవిడ కొత్త అనుమానాలను తెరతీశారు. వాళ్ళ సొంత పార్టీ వాళ్ళైనా బయటి వాళ్ళైనా చర్యలు మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటారంటూ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు కవిత. ఒక ఆడపిల్లని ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నారు, అది వాళ్లకు న్యాయమేనా అంటూ ఆవేదనగా ప్రశ్నించారు కవిత. అంత ఇబ్బంది పెడుతుందని ఎవరని అడిగితే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లాగా మీరే తెలుసుకోండి అంటూ విలేకరుల కోర్టులోకే బంతిని విసిరేశారు కవిత. సో ఆ సంగతి ఎలా ఉన్నా ఆమె పేల్చిన బాంబ్ చుట్టూనే కొత్త చర్చ మొదలైంది. కాగా బయట సంగతి సరే, కవితను ఇబ్బంది పెట్టే వాళ్ళు బీఆర్ఎస్ లో కూడా ఉన్నారా అన్నది పాయింట్ ఇక్కడ. సో సొంత పార్టీ వాళ్ళైనా సరే అన్న మాటని ఆమె ఎందుకు వాడతారని ప్రశ్నిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. అసలు గులాబీ పార్టీలో కేసీఆర్ కుమార్తెను ఇబ్బంది పెట్టేంత దమ్ము ధైర్యం ఎవరికి ఉంది, ఆ అవసరం ఎవరికి ఉందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. సో పార్టీ టాప్ 4 లో ఉండే కవితను ఇబ్బందులు పెట్టేంత సీన్ ఎవరికి ఉందంటూ క్యాడర్ ఇంకా ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ఆరాలు తీసేస్తూ ఎవరికి నచ్చిన విశ్లేషణలు వారు చేసుకుంటున్నారు. టైం వచ్చినప్పుడు వాళ్ళ పేర్లను తానే బయటపెడతానని ఆమె అన్నారు కాబట్టి ఈ పార్టీకే ఎమ్మెల్సీకి ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుందని, ఆమె ఎవరెవరి పేర్లు ఎప్పుడు బయట పెడతారని ఉత్కంఠగా చూస్తున్నారు తెలంగాణ రాజకీయ పరిశీలకులు. ఇక సోషల్ మీడియా ట్రోలింగ్స్ పై పార్టీగా బీఆర్ఎస్ ఫిర్యాదు చేయకుంటే వ్యక్తిగతంగా చేస్తానని ఎందుకు అన్నారు అంటే పార్టీ మీదే ఆమెకు నమ్మకం లేదా అన్నది మరో క్వశ్చన్. సో ఇలా ఒకదాన్ని లింక్ చేసుకుంటూ పోతే రకరకాల విశ్లేషణలు పెరిగిపోతాయి. సో అంటే సొంత ఇంట్లోనే బీఆర్ఎస్ లోనే ఆవిడ మీద ఎవరు బ్యాక్ స్టాపింగ్ చేస్తున్నారు, మీరు ఎవరు అనుకుంటారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి.